నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్‌లో ఒక కంపెనీలో పనిచేస్తున్న మన ఇండియన్ వర్కర్‌కి సాలరీ, ఓవర్ టైమ్, ఎండ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వకపోవడంతో అతను ఖత్తర్ లేబర్ కోర్ట్‌లో కంపెనీ మీద కేసేశాడు. కోర్టు ఏం తీర్పిచ్చింది? మన ఇండియన్ వర్కర్‌కి న్యాయం జరిగిందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఖత్తర్‌కు కొత్తగా వచ్చే వాళ్ళకు, ఖత్తర్‌లో ఆల్రెడీ పనిచేసే వాళ్ళకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకెళ్తే, ఖత్తర్‌లో ఒక కంపెనీలో మన ఇండియన్ వర్కర్ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతనికి గత కొంతకాలంగా సాలరీ, ఓవర్ టైమ్ ఇవ్వకపోవడంతో కంపెనీ హెచ్ఆర్ దగ్గరికెళ్లి తన సాలరీ, ఓవర్ టైమ్ అలాగే తన ఎండ్ ఆఫ్ సర్వీస్ సెటిల్మెంట్‌గా 46,000 రియాలు పే చేయాలని అతను కోరాడు. కంపెనీ దీనికి తిరస్కరించడంతో అతను ఖత్తర్ లేబర్ కోర్టుని ఆశ్రయించి కేసేయడం జరిగింది. ఖత్తర్ లేబర్ కోర్టు ఈ కేసును పరిశీలించి మొదటగా వర్కర్‌ని వివరణ కోరగా, వర్కరు గత కొన్ని నెలలుగా కంపెనీ తనకు సాలరీ, ఓవర్ టైమ్ ఇవ్వకపోవడంతో తను సెటిల్మెంట్ రూపంలో మొత్తం సాలరీ, ఓవర్ టైమ్, ఎండ్ ఆఫ్ సర్వీస్‌గా 46,000 రియాలు డిమాండ్ చేయగా కంపెనీ తిరస్కరించిందని కోర్టు ముందు తెలిపాడు. కోర్టు తర్వాత కంపెనీని వివరణ కోరక, ఇతను కంపెనీలో ఎటువంటి కాంట్రాక్ట్ లేకుండా పనిచేస్తున్నాడని, డెసిగ్నేటెడ్ వర్క్ కాకుండా వేరే వర్కులు చేస్తున్నాడని, ఇతనికి సాలరీని ఆన్ టైంలో పే చేశామని, ఇంకా ఓవర్ టైం విషయానికి వస్తే ఇతను కంపెనీలో ఓవర్ టైం చేసినట్టు ఎటువంటి రాతపూర్వకంగా ప్రూఫ్లు లేవని అతను తెలపడంతో కోర్టు ఈ కేసును బాగా పరిశీలించి ఈ కేసును కొట్టేయడం జరిగింది. ఇంతకు కోర్టు ఎందుకు ఈ కేసును కొట్టేసింది అంటే, ఖత్తర్‌లో కాంట్రాక్ట్ లేకుండా పనిచేస్తే ఎండ్ ఆఫ్ సర్వీస్‌కి ఎలిజిబిలిటీ కారు. ఇంకా సాలరీ, ఓవర్ టైమ్‌లకు ఎటువంటి రాతపూర్వకంగా ప్రూఫ్లు లేకపోవడంతో ఇలా ఈ కేసునైతే కోర్టు కొట్టేసింది. ఇంతకు మన వానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందంటే, మన వర్కర్‌కైతే అన్యాయం జరిగింది. ఈ కంపెనీ ఎలా మోసం చేసిందంటే, వర్కర్ కాంట్రాక్ట్‌ని 2 సంవత్సరాల తర్వాత రెన్యూ చేస్తుంది. ఆ కాంట్రాక్ట్ కంపెనీ రెన్యూ చేయకుండా అట్లే పెట్టేసి తనకు మోసం అయితే చేసింది. ఖత్తర్‌కు కొత్తగా వచ్చే వర్కర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఖత్తర్‌కు కొత్తగా వచ్చేటప్పుడు మీ మెడికల్ సెంటర్ దగ్గర మీకు ఒక కాంట్రాక్ట్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత మీరు అదే కంపెనీలో మళ్ళా పనిచేస్తే మీ కంపెనీని మీరు ఖచ్చితంగా అడగండి మా కాంట్రాక్ట్‌ని రెన్యూ చేయమని. చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే రెన్యూ చేయకుండా అలాగే వదిలేస్తాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో ఆటోమేటిక్‌గా రెన్యూ అయిపోతాయి. ఆ కంపెనీల్లో కూడా ఏం చేస్తారంటే పాత కాంట్రాక్ట్‌నే రెన్యూ చేస్తాయి. మీ సాలరీని గాని అవన్నీ హైక్ చేసి రెన్యూ అయితే చేయవు. కాబట్టి మీ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీరు అదే కంపెనీలో మళ్ళా పనిచేస్తే మీ హెచ్ఆర్‌ని ఖచ్చితంగా అడగండి మా కాంట్రాక్ట్ రెన్యూ చేయమని. ఒకవేళ రెన్యూ చేశామని చెప్తే మీకు గనుక డౌట్ ఉంటే మీరు ఎంఓఎల్ వెబ్‌సైట్ ద్వారా ఒక 10 రియాలు ఖర్చు చేసి లేబర్ కాంట్రాక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు చేత కాకుంటే టైపింగ్ సెంటర్‌కెళ్ళి అక్కడ ఒక 10 రియాలు ఇస్తే మీకు లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. డొమెస్టిక్ వర్కర్ల విషయానికొస్తే డొమెస్టిక్ వర్కర్ల కాంట్రాక్ట్ ఆటోమేటిక్‌గా రెన్యూ అనేది అవుతుంది. కంపెనీలు మాత్రమే ఇలా చేస్తాయి. ఎందుకంటే కంపెనీలు ఎండ్ ఆఫ్ సర్వీస్‌ని ఎగ్గొట్టడానికి, లేదంటే వర్కర్లను ఇలా మోసం చేయడానికి చట్టాల్లో లొసుగులనైతే ఉపయోగిస్తుంటాయి. కాబట్టి ఖత్తర్‌కు వచ్చే వర్కర్లు ఖచ్చితంగా తమ లేబర్ కాంట్రాక్ట్‌ని ఇక్కడికొచ్చిన తర్వాత డౌన్‌లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బై.